మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మిస్ శ్రవంతి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యక్తి ఎవరంటే బీజేపీ స్పోక్స్ పర్సన్ తిరుపతి రెడ్డి గారు. తనతో మాట్లాడదాం. రాష్ట్రంలో జరిగే ప్రస్తుత పరిణామాల గురించి తనని అడిగి తెలుసుకుందాం. పూర్తి వివరాలు కూడా ఇంకా అడిగి తెలుసుకుందాం. అంటే ఇంకా ఏమేం పరిణామాలు జరగబోతున్నాయి, అసలు ప్రజల సంతోషపడుతున్నారా, హైడ్రా గురించి ఆవేదన చెందుతున్నారా, ఇటువంటి పరిస్థితులన్నిటి గురించి తనని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా బాగున్నారా? సార్ ఏంది తెలంగాణలో ఒక్కొక్కరు ఫుల్ అంటే ఆవేదన పడుతున్నారు చాలామంది ప్రజలు. కొంతమంది కూడా లేదు, దాదాపు అసలు చాలామంది బాధలనే ఉన్నారు. బాధపడేది కొంతమంది అయితే ఆ బాధపడే వాళ్ళని చూసి మరికొంతమంది ఆవేదన చెందుతున్నారు. మరి మీరు ఒక రాజకీయవేత్త అయ్యుండి మీరు బాగున్నామని అంటున్నారు, ఇటువంటి సందర్భాలు ఏం పట్టించుకోకుండా? ఇంతకుముందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. బీఆర్ఎస్ గవర్నమెంట్ జనాలను ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే ఒక పెద్ద కొండపైకి తీసుకెళ్తే అంచున వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళని, జనాలను, తెలంగాణ సమాజం మొత్తాన్ని పెద్ద కొండపైన తీసి అంచున తీసుకెళ్ళి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే బుల్డోజర్లను తీసుకొని వాళ్ళందరినీ గుట్ట కిందికి తోసేస్తున్నారు. ఇక చనిపోయడానికి రెడీగా ఉన్నారు అంతే అండి. తెలంగాణ సమాజం మొత్తము కిరోసిన్లు పోసుకొని ఉరితాళ్ళు పెట్టుకొని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంతకుముందు మాట్లాడారు హైడ్రా గురించి. హైడ్రా అనేటువంటిది ఎవరి కోసం చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు, ఎవరిని మెప్పించడానికి చేస్తున్నాడు, మనకు కనిపించేది ఏంటంటే ఈ ఇల్లు కూలగొడుతున్నటువంటి మాత్రమే మనకు కనిపిస్తుంది. 54 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి హైదరాబాదులో 54 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి మూసీ నదిని నేను ప్రక్షాళన చేస్తా, మూసీ సుందరీకరణ చేస్తా, 1,00,000 కోట్లు పెడతా, 1,50,000 కోట్లు పెడతా. 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు వెచ్చించి దాన్ని సుందరీకరణ చేసడం ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం చేసుకుంటున్నావా, లేక నీవిచ్చేటువంటి కాంట్రాక్టర్ కోసం చేస్తున్నావా, లేక ఈ జనాల కోసం చేస్తున్నావా? అంటే సుందరీకరణ చేయడం అనేటువంటిది జనాల గొంతులు విసికి, జనాల ఆస్తులు ధ్వంసం చేసి సుందరీకరణ అవసరమని చాలామంది అంటున్నారు. ప్రక్షాళన, సుందరీకరణ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం, కానీ ఓ పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. నీవు కాదు, నీకన్నా ముందున్న వాళ్ళు కాదు, దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది, దాదాపుగా 430 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కానీ హైదరాబాద్ నగరానికి కానీ. అంత విశిష్టమైన చరిత్ర ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళందరినీ నేను కూలదోస్తా, ఈ సుందరీకరణ చేస్తా అంటే ఎంతవరకు సమంజసం చేస్తున్నావు? ఇంతకు ముందున్నటువంటి అంటే దాదాపుగా ఒక 40 నుంచి 50 సంవత్సరాల వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వచ్చింది గవర్నమెంట్ అంటే ఈరోజు నీవున్నదే గవర్నమెంట్ కాదు. గత కొన్ని సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది, గత కొన్ని 10 సంవత్సరాల నుంచి అంతకన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, తర్వాత నీవున్నావు, తర్వాత ఇంకెవడో వస్తావు. ప్రభుత్వం అనేటువంటిది జనాల కోసం చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నది. కానీ ఈరోజు జనాలను ఇల్లు కూలగొట్టి వాళ్ళని నిర్వాసితులుగా మార్చేటువంటి పరిస్థితి నీ గవర్నమెంట్ చేస్తుంది. ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు అంటే నీతో ఆన్సర్ లేదు. కానీ మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణం అనేటువంటిది దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ చేయడానికి వీలున్నటువంటిది. 1,00,000 కోట్లు, దాదాపుగా 1,00,000 కోట్లు స్కామ్ అనేటువంటిది కాంగ్రెస్ ఖాతాలో పడబోతుంది మరో 5 ఏళ్లలో. ఆ 1,00,000 కోట్ల స్కామ్ కోసమే మళ్ళీ తర్వాత ఎలాగో రాలేని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎట్లాగో తెలంగాణ రాష్ట్రంలో ఉండబోదు, వచ్చిన కాడికి దండుకొని బయట పడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ మూసి సుందరీకరణ పేరుతో ఇదంతా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. అయితే ఇంత జరుగుతుంది కదా, ఇప్పుడు మనం ఒక టీవీ పెడితే అందులో ఏ ఛానల్ చూసినా హైడ్రా గురించి అంటే చాలామంది బాధపడేటివి ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రం యొక్క బాధ్యత మోదీ మీద కూడా ఉంటుంది కదా, ఎంతో కొంత మ్యాక్సిమం ఉంటుంది. ఉండదా? రాష్ట్రం బాధ్యత ఖచ్చితంగా మోడీ గారి పైన ఉంది కాబట్టి మా ఎంపీలు ఉన్నటువంటి 8 మంది ఎంపీలు
తీసుకెళ్ళి ఈ యొక్క పరిస్థితిని సెంట్రల్లో చెప్పడం జరిగింది. సెంట్రల్ నుంచి కూడా ఫోన్స్ రావడం జరిగింది. ఆ యొక్క హైడ్రాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ టోటల్గా తీసుకొని రావడం. కానీ హైడ్రా అనేటువంటిది చెప్తుంది మూసి సుందరీకరణ, చెర్ల సుందరీకరణ, చెర్ల FTLని ఎవరైతే కబ్జా చేసినారో వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ మూసి సుందరీకరణకు కానీ ఈ యొక్క చెరువులకు సంబంధించిన కానీ DPRలు ఎక్కడ DPRలు ఉన్నాయో ఆ DPRలను డిస్ప్లే చేయమని చెప్పండి. డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఆ DPRని డిస్ప్లే చేస్తే నా ఇల్లు FTLలో ఉందా, నా ఇల్లు బఫర్ జోన్లో ఉందా, మూసి పరివాహక ప్రాంతాన్ని ఒక DPR చేస్తే ఆ DPRలో ఉన్నటువంటి ఇళ్లను కొట్టేయడానికి నీకు అప్పుడు అవకాశం దొరుకుతుంది. కానీ అప్పుడు కూడా 2013 చట్టం ప్రకారం నీవు ఏదైతే ఇల్లును కొట్టేయాలనుకుంటున్నావో, ఏదైతే ఇల్లును నీవు కూల్చేయాలనుకుంటున్నావో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాగితాలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లను బట్టి నీవు నీ ప్రభుత్వం నుంచి ఏ మేరకు వాళ్లకు నీవు చేయగలిగినంత చేసిన తర్వాత వాళ్ళని ఒప్పించి వాళ్ళ ఇళ్లను కూల్చి అప్పుడు సుందరీకరణ మొదలు పెట్టాలని మా యొక్క డిమాండ్. హైడ్రా అనేటువంటిది చెడు చేస్తుందా మంచి చేస్తుందా అని పక్కన పెడితే జనాల తరపున పోరాటం చేస్తుంది. జనాల కోసం పోరాటం చేయాలి, జనాల కోసం ప్రభుత్వం పాటుపడాలి, జనాలను నాశనం చేయడానికి పాటుపడాలి. మీరు కరెక్టే అంటున్నారు సార్. నేను ఏమంటున్నా అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు బాధితులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారిని అంటే తిట్టే వాళ్ళు తిడుతున్నారు, ఇదంతా జరుగుతుంది. కానీ మోదీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకు మీరు మాట్లాడట్లేదు ఏంటి, మీ భరోసా మాకు కావాలి అని కూడా అడుగుతున్నారు. ఎందుకు మరి ఇంత ప్రాసెస్ ఎందుకు లేట్ అవుతుంది? అక్కడ రెస్పాండ్ వచ్చేసరికి ఇక్కడ ఇంకా ఇల్లు కోల్పోతున్నారు ప్రజలని వాళ్ళు బాగా బాధపడుతున్నారు. నీవు శనివారం పూట ఆదివారం పూట కూల్చివేతలు ఎందుకు చేస్తున్నావు? అందులో ఉన్నటువంటి మర్మం ఏంది? నిన్ననే హైకోర్టుకు సంబంధించి ఒక న్యాయమూర్తి రంగనాథ్ గారిని గెలిచి టోటల్ DPR ఏముంది, ఎన్ని చెరువులు కబ్జా అయినాయి అనేటువంటిది చివాట్లు పెట్టింది ఆయన. రంగనాథ్ గారు అనేటోళ్ళు మంచి ఆఫీసర్ కాదనలేదు, కానీ ఆ మంచి ఆఫీసర్ని ఏ విధంగా వాడుకోవాలనో సిస్టానికి తెలియనప్పుడు, ఈ యొక్క రాజకీయ నాయకులకు తెలియనప్పుడు, ఆ యొక్క CM గారికి తెలియనప్పుడు ఎవడేం చేస్తాడు? నీవు వాడే విధానంలో వాడగలగాలి. జనాలపైకి వదిలేసిన తర్వాత మొత్తం కూలగొట్టిన తర్వాత వాని ఇల్లు ఇప్పుడు కబ్జాలో లేదు, ఆ ఇల్లు ఆక్రమణకు గురి కాలేదంటే ఏం చేస్తావు? ఒకటే అండి, ఆక్రమణకు గురైందని ఏ విధంగా నిర్ణయిస్తున్నావు నీవు అనేటువంటిది నేను అడుగుతున్నాను. నీవు 40 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో 2 తరాలు బతికినాయి. 2 తరాలు బతుకుతున్నటువంటి ఆ ఇంట్లో ఇప్పుడు సడన్గా నీవు వచ్చి, సంవత్సరం క్రితం గవర్నమెంట్ వచ్చి సడన్గా నీవు వచ్చి ఇప్పుడు ఆక్రమణకు గురైందని ఏ విధంగా చెప్తున్నావు? ఆక్రమణకు గురైతే దానికి సంబంధించిన DPR డీటెయిల్స్ ఇవ్వండి, DPR ఇవ్వండి. DPR ఇస్తే డిస్ప్లే చేయండి ఎక్కడో దగ్గర. అసలు ఎవరి నీళ్ళు కొట్టేస్తున్నావు, ఎక్కడ కొట్టేస్తున్నావు? నాగార్జున ఫామ్ హౌస్ ఎక్కడుంది, ఈయన ఈ స్లమ్ ఎక్కడుంది, ఈ మూసీ నది పరివాహక ప్రాంతం ఎక్కడుంది, ఇక్కడొచ్చి మార్కింగ్ చేస్తావు. నాగార్జున ఫామ్ హౌస్ ఎక్కడుంది? నాగార్జున ఫామ్ హౌస్ నాగార్జున కన్వెన్షన్ నుంచి డైరెక్ట్ ఈ మూసీ నదికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? 2525 చెరువులు ఉన్నాయండి ప్రస్తుతానికి. ఆ చెరువులన్నిటికి సంబంధించిన మొదటిగా DPR మీరు చేయడం అనేటువంటిది జరిగితే నిజంగానే మీరు మూసీ నదితోన నీళ్ళు ఇవ్వగలుగుతారా? మూసీ నది పరివాహక ప్రాంతంతోన పంట చేనులకు ఏమన్నా నీళ్ళు ఇవ్వగలుగుతారా? ఎంత ఉంది నీకు? వ్యవసాయ పొలం ఎంత ఉంది హైదరాబాద్లో? మరి నీళ్ళు ఇవ్వడానికి తాగే నీళ్ళు వస్తాయా? ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఇచ్చిన డ్రైనేజీ మొత్తం నువ్వు ఒకవేళ ఇది ఎంత కూలగొట్టి సుందరీకరణ చేసినా కూడా ఈ డ్రైనేజీ సిస్టాన్ని మొత్తం మళ్ళీ మూసీలోకే కలుపుతావు కదా నువ్వు. అటువంటి నీళ్ళతో ఏం చేయాలనుకుంటున్నావు? ఎవరి కోసం? కేవలం ఈ 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ కోసం మాత్రమే ఇదంతా హైడ్రామా నడుస్తుంది హైదరాబాద్లో. జనాలను మళ్లించడానికి, జనాల ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో జనాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ పైన ఉన్నటువంటి ఒక దాన్ని మళ్లించడానికే ఈ హైడ్రా రూపకంగా వచ్చింది. మధ్యలోకి వెళ్ళారు, ఏం చేయాలని అర్థం కాక ఆ కాంగ్రెస్ నాయకులు కూడా కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరికి క్లారిటీ లేదు. మంత్రులకు కానీ, CM గారికి కానీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ. ఒక ఎమ్మెల్యే నేను దానం నాగేందర్ వచ్చిండ్రు. దానం నాగేందర్ గారు వచ్చి హైడ్రా అనేటువంటిది తప్పు, ఆపండి, జనాలు ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్తూ మీడియా ముందు చెప్తున్నాడు. నీకు సంబంధించినటువంటి వ్యక్తులు, నీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు కూడా, మంత్రులు కూడా ఏం చేయాలని అర్థం కానీ పాలిపోని పరిస్థితుల్లో ఉన్నావు. ఒక 6 ఫ్లోర్లు ఇల్లు ఊలగొట్టి నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే నీవు ఒప్పుకుంటావా? నువ్వు 6 ఫ్లోర్లు ఇల్లు తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోండి, దానికి సంబంధించిన కాగితాలు తీసుకోండి, రిజిస్టర్ కాగితాలు తీసుకోండి, దానికి ఒక వాల్యుయేషన్ కట్టండి.
వాల్యుయేషన్ ప్రకారం నీ గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రైవేట్ వాల్యుయేషన్ చేసి ఆ వాల్యుయేషన్ వాళ్ళకి గట్టించి నీవిచ్చే డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చి అప్పుడు ఆ ఇల్లు కూలగొట్టని చెప్తున్నావు. నువ్వు నిజంగానే చేయాలనుకుంటున్నావు కదా. వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత అవన్నీ ఇల్లు కూలగొట్టి ఈ యొక్క మూసి ప్రక్షాళన మూసి సుందరీకరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెళ్ళిరా సార్ మీరు మీ కార్యకర్తలు అందరూ అక్కడికి వెళ్ళి బాధితులను కలవడం కానీ వాళ్ళకి ఏదైనా భరోసా ఇవ్వడం కానీ జరిగిందా ఇదంతా? అంటే ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు, మీ బీజేపీ వాళ్ళు అసలు కనిపించట్లేదని చెప్పుకోవాలి. ప్రతి దగ్గర వెళ్తున్నారండి. మీడియాలో అక్కడక్కడ కనిపించట్లేదు. మీడియాని బీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నంత మేము వాడుకోలేకపోతాం. ఎందుకు వాడుకోలేకపోతున్నారు? మన మొన్న ఈటల రాజేందర్ గారు వన్ డే మొత్తం న్యూ మారుతి నగర్లో ఉన్నారు. ఆయన వెళ్ళిన మలతనాడు నేను వెళ్ళాను. నాతో పాటు బక్క చేస్తానని ఓ పోరాట యోధుడు కాంగ్రెస్ బహిష్కృత బక్క చేస్తాను కూడా వచ్చారు. ఆ వీడియో కూడా డిస్ప్లే అయింది. ఆ వీడియోస్ వచ్చినాయి, నెట్లో ఉన్నాయి. అంటే ఎక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు జనాలందరూ ఏమంటున్నారంటే మేము మా కేసీఆర్ను మేము పోగొట్టుకున్నాము, అనవసరంగా ఈయన ఏదో చేస్తాడని నేను గెలిపించుకున్నాము, ఇప్పుడు మా అన్న మాకు కావాలి, కేసీఆర్ ప్లీజ్ బ్యాక్ అగైన్ అని ఇట్లా ఈ విధంగా అంటూనే ఉన్నారు. అంటే కేసీఆర్ నే ఎక్కువ కోరుకుంటున్నారు, బీఆర్ఎస్ నే ఎక్కువ కోరుకుంటున్నారు. ఈ బీజేపీ అనేది ఎక్కడో ఒక్కసారి ఏదో ఒక మూలన చిన్నగా ఇట్లా కనిపిస్తుంది తప్ప. వాస్తవంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్ ని కోరుకోవడం జరిగింది. ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం బీఆర్ఎస్ నాయకులే గెలిచారు. బీఆర్ఎస్ అవును అవును. అంటే అందుకే రేవంత్ రెడ్డికి కోపం వచ్చిందా? మేబీ చెప్పలేము. వాళ్ళకి సంబంధించి ఓట్లు వేయలేరు కాబట్టి నిజంగానే కక్షపూరితంగా ఊలగొడుతున్నాడేమో మరి. అంతే ఇప్పుడు మీరు అంటుంటే నాకు ఐడియా వస్తుంది. అంటే అంటున్నారు చాలా మంది అంటున్నారు కదా, కక్షపూరితంగా కూలగొడుతున్నాడేమో నాకు ఓట్లు వేయరనే ఉద్దేశంతో. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళవి వదిలేసి చిన్న చిన్న కొంపలలో ఎందుకు పడ్డావు నువ్వు? చాలా మంది అదే అంటే పెద్ద వాళ్ళకేమో నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, చిన్న వాళ్ళకేమో అసలు ఈ మధ్యతరగతి పేద కుటుంబాలకు లేవు. మల్లారెడ్డి గారికి నోటీసులు ఇస్తావు, పల్ల రాజేశ్వర్ గారికి నోటీసులు ఇస్తావు, తర్వాత మన మురళీమోహన్ గారికి నోటీసులు మాత్రమే ఇస్తారు, తర్వాత మీ అన్న తిరుపతి రెడ్డి గారికి నోటీసులే ఇస్తావు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి నోటీసులు ఇస్తావు. కానీ ఈ పేదవాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ రెడ్ మార్క్ ఎందుకు ఇస్తున్నావు? మరి అసలు ఆ ఇంట్లో నుంచి సామాన్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఇవ్వట్లేదు. రెడ్ మార్క్ ఎందుకు ఇస్తున్నావు? సామాన్ తీసుకోవడానికి అవకాశం ఎందుకు కల్పిస్తలేవు? నిజంగానే బలిచ్చే వ్యక్తికి గూఢంగా, పూర్వకాలంలో బలిచ్చే వ్యక్తికి గూఢంగా, ఉరితీసే వ్యక్తికి గూఢంగా నీ చివరి కోరిక ఏంది నాయన అని. కానీ అంతటి కన్నా ఘోరంగా ఈ హైడ్రా తయారైంది. వాడు శనివారం ఆదివారం ఎందుకు ఊలుస్తున్నావు అని హైకోర్టులో ఉన్నటువంటి జడ్జి అడిగితే రంగనాథ్ గారు ఏం చెప్పలేకపోతున్నారు. ఆ 2 రోజులు కోర్టు సెలవు ఉంటుంది కాబట్టి నువ్వు ఊలుస్తున్నావా? ఏం చెప్పలేకపోతున్నావు. అసలు రంగనాథ్ గారు కూడా ఈ హైడ్రాకి సంబంధించినటువంటి ఏ డిపిఆర్ ప్రకారం ముందరికి వెళ్ళాలి, ఎక్కడ ఇల్లు కూల్చాలి. ఇప్పుడు ఆయన పోలీస్ కమిషనర్ అండి. దానికి సంబంధించి ఎవరైనా ఉంటే మంచి ఐఏఎస్ ఆఫీసర్, రెవెన్యూకి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి దాని కమిషనర్గా నియమించాలి. కానీ ఈ యొక్క పోలీస్ కమిషనర్ని తీసుకొచ్చి బలవంతంగా చట్ట ప్రకారంగా ఉండేటువంటి చట్టాన్ని సరిదిద్దేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నీవు యొక్క దీన్ని హైడ్రా కమిషనర్ చేయడం అనేటువంటి నాకు కూడా అర్థం కావట్లేదు. మంచి వ్యక్తి రంగనాథ్ గారు, ఒక హానెస్ట్ వ్యక్తి, హానెస్ట్గా ఉండేటువంటి వ్యక్తి. కానీ ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితులలో మునిగిపోయినారు. ఇప్పుడు వెనక్కి రాలేరు, ముందరికి వెళ్ళలేని పరిస్థితులలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క హైడ్రా ఉంది. అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇంట్లో మీరు అంటే ఆ ధ్వంసం చేసేటప్పుడు ఇంట్లో మనుషులు ఎవరైనా ఉంటే మీరు ఆ ఇంటి జోలికి వెళ్ళొద్దని తను చెప్పిండు. బట్ కాకపోతే ఇక్కడ మనం చూసేసరికి ఏంటంటే అసలు అవి ఏం పట్టించుకుంటలేదు. ఇప్పుడు ఈ బుల్డోజర్లతోని కూలగొట్టించే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఇంట్లో మనుషులు ఉన్నారా, సామాను ఉన్నదా, తీసిరా, అవేం పట్టించుకోకుండా మొత్తం ధ్వంసం చేసేస్తున్నారు. అసలు ఇక్కడ చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. అరాచకం సృష్టిస్తుంది. ధ్వంసం అని కూడా కాదు, అరాచకం, రాచరికం అనే పదానికి అరాచకం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అరాచకం అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే ప్రస్తుతానికి హైదరాబాద్లో జరుగుతుంది. ఆ అరాచకం ఎవరు చేస్తున్నారు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అయితే ఇక్కడ అరాచకం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారంటే ఈ 1,00,000 కోట్ల స్కామ్ తప్ప ఆయనకి దిక్కు లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి అప్పులే తప్ప ఆయనకి ఏం కనిపించట్లేదు. ఏమైనా చేయాలి, ఏమైనా చేసుకోవాలి, 5 ఏళ్లలో ఏమైనా జేబులో డబ్బులు వేసుకొని పోవాలనుకుంటే ఈ యొక్క మూసి సుందరీకరణ తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆయన చేసేస్తుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ, దీనికి సంబంధించినటువంటి కానీ ప్రతి ఒక్క ఎంపీ గారు కానీ, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు, మాకు సంబంధించినటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ హైడ్రాని నిలువరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రతి ఒక్కరి గవర్నర్ గారికి అందిస్తున్నారు. గవర్నర్ గారి చేతుల మీదుగా మనకు
సెంట్రల్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ దీనికి డీటెయిల్స్ సెంట్రల్ కూడా పంపిస్తున్నారు. కాదండి, ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీ నుంచి ఖచ్చితంగా ఒక అధికారి వచ్చి ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం కూడా దొరుకుతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా 1,00,000 కోట్ల స్కామ్ కోసమే ఇదంతా చేస్తుందో అని. సరే, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారిది మీరు ఎట్లా అనుకుంటారు? రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది అంటే రోజులు సంవత్సరాలు గడిచిన కొద్దీ హైదరాబాద్ మొత్తం ఇంకా ఇంకా జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు, ఇంకెక్కువ బిల్డింగ్స్ అయిపోతాయి, ఇంకా దగ్గరికి ఇట్లా అయిపోతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి పర్యావరణం గురించి అయితే యాక్షన్ తీసుకోవాల్సిందే కదా. ఒకవేళ మరి ఇట్లనే 1,00,000 కోట్లు ఆ స్కామ్ అని అంటే మరి ఎప్పటికీ ఇంకా పొల్యూషన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది కానీ మంచిగా ఎన్నడైద్ది మరి? ఒక ఇంగ్లీషు కవి చరిత్రకారుడు ఏం రాసిందంటే, నీవు జనాలని కానీ నియంత్రించుకోకపోతే, ఈ భూమి జనాభాలో ఉన్నట్టు జనాభాని నియంత్రించుకోకపోతే, ఈ యొక్క వాతావరణ పరిస్థితులను నియంత్రించుకోగలకపోతే, నీవు నియంత్రించని ఎడల ఈ యొక్క భూమి తనను తాను నియంత్రించుకుంటుంది. ఆ భూమి నియంత్రించబడినప్పుడు ఈ యొక్క వరదలు అనేటువంటివి వస్తాయని చెప్పింది. వాస్తవం, మీరు చెప్పింది వాస్తవమే. ఎవరో ఒకరు రావాలి, ఎవరో ఒకరు ముందడిగేయాలి, చేయాలి. కానీ చేయకూడదని మేము చెప్పట్లేదు. ఇక్కడ ఒకటే మాట్లాడుతున్నాం. నీవు చేస్తున్నావు హర్షణీయం, కానీ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఇదే గవర్నమెంటు అదే రాజముద్రతోన 500 బాండ్ పేపర్ పైన రాజముద్రతోన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా. ఆ రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి తప్పు చేసింది ఎవరు? గవర్నమెంటే. రిజిస్ట్రేషన్ చేయించుకున్నది ఎవరు? జనాలు. డబ్బులు కట్టింది ఎవరు? జనాలు. ఎవరికి కట్టిండ్రు? గవర్నమెంట్ కట్టినప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే, నేనే తప్పు చేసిన, అయ్యా నేను తప్పు చేసినందుకు నీ ఇల్లు ఇప్పుడు నాకు కావాలి, నీ స్థలం ఇప్పుడు నాకు కావాలి, నేను సుందరీకరణ కోసం నేను సేకరిస్తున్న నీ స్థలాన్ని, దీనికి నీకు సమ్ ఆఫ్ అమౌంట్ కట్టిస్తాను, ఈ 6 ఫ్లోర్లు ఉన్నాయి, 6 ఫ్లోర్లకి ఇంత కట్టిస్తాను, నీ గజానికి ఇంత కట్టిస్తాను అని వాళ్ళని హామీ ఇవ్వాలి. ఒక హామీ ఇవ్వు, ప్రాధాన్యపడు. ఒక రెవెన్యూ ఆఫీసర్ని పంపి, ఒక ఆర్డీఓని పంపి, ఒక ఎంఆర్ఓని పంపి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ పొలాన్ని నువ్వు తీసుకొని సుందరీకరణ అప్పుడు మొదలుపెట్టు. నేను సుందరీకరణ చేయొద్దని ఎవరు అనట్లేదు, హైదరాబాద్ని కాపాడొద్దని ఎవరు అనట్లేదు. మీరు అన్నస్తూ ఎకనామికల్ ఇన్బ్యాలెన్స్ జరగాలని ఎవరు కోరుకోవట్లేదు, కానీ జరిగింది. 430 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ నగరము పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అయ్యింది. మీరు దాన్ని ఇప్పుడు ఆన్ ది స్పాట్లో దాన్ని చేయాలంటే కాదు, దాన్ని ముక్కలు ముక్కలుగా ఒక పద్ధతి ప్రకారము ఒక డిపిఆర్ ప్రకటించి దాని ప్రకారం ముందరికి వెళ్ళాలి. కానీ నేను ఎట్లా పడితే అట్లా యాడ పడితే నచ్చితే ఆడికి నేను బుల్డోజర్ తోలిస్తా, 33 ఫీట్ల రోడ్ యాడుంటే ఆ బుల్డోజర్ పడుతుంది ఆడికి నేను తోలిస్తా అంటే కాదు కదా, పద్ధతి కాదు కదా. సుందరీకరణ కోసం నేను ఎవరు అడ్డు చెప్పట్లేదు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు చదువుకొని ఆ చట్టాల ప్రకారం ముందరికెళ్ళమని చెప్తున్నాం. 2013 చట్టం ఉంది, భూసేకరణ చట్టం ఉంది. ఆ భూసేకరణ చట్టం ఏం చెప్పిందో చూడు. ఆ భూసేకరణ చట్టంలో 1కి 3 రెట్లు కట్టిస్తే ఒక భూమి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఆ 1కి నీకు ఎంత అవసరం ఉన్న భూమి ఎంత అవసరం ఉన్నా తీసుకోవచ్చు, కానీ వానికి నీవు న్యాయం చేసినప్పుడు మాత్రమే ఆ భూమి పైన నీకు అర్హత ఉంటుంది. కానీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన కోసం చాలా మందికి డబుల్ బెడ్రూమ్స్ ఇస్తున్నారు కదా, ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు చాలా అంటే కొన్ని 100 మంది అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది, అవే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కాస్ట్ అవ్వచ్చు. ఇవన్నీ జరిగే ప్రాసెసే కదా. న్యూ మారుతి నగర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను పోయిన ప్లేస్ చెప్తాను. న్యూ మారుతి నగర్కి నేను వెళ్ళాను. అక్కడ ఒక 6 ఫ్లోర్లలో అన్నదమ్ములు ఉంటున్నారు. 6 ఫ్లోర్లు ఉన్నాయి, అన్నదమ్ములు అందరూ ఉంటున్నారు. దాదాపుగా ఒక 4 నుంచి 5 కోట్ల ప్రాపర్టీ అది. ఆ ఇల్లు మొత్తం కొట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తారంట. నీకు అది న్యాయంగా ఉందా? ఓకే, నీకు న్యాయం అనిపిస్తుందా? 4 కోట్ల భూమికి 4 కోట్ల ఇల్లుకు నీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అనేటువంటిది న్యాయమా? అంటే ఆ ఇల్లు మొత్తం ఒకరి పేరు మీద ఉంది, ఒకరి పేరు మీద ఉంది. ఎవరి పేరు మీద అయితే ఆ ఇల్లు ఉందో ఆ ఒక్కరికే ఇస్తున్నారు. 5 మంది ఏం చేయాలి మరి? చనిపోవాలా, ఊరేసుకోవాలా, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవాలా? ఆల్రెడీ బుచ్చమ్మ అనేటువంటి ఒక మహిళ హైడ్రా భయంతోనే ఉరేసుకొని చచ్చిపోయింది. దానిపైన కేసు బుక్ అయింది. రేపు నీవు హెచ్ఆర్సీ ముందర నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు చరిత్రలో సీఎం పైన మొదటిసారి ఒక హెచ్ఆర్సీలో కేసు బుక్ అయింది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వెనక ఇంకెవరైనా ఉండి నడిపిస్తున్నారంటారా? ఇది తన ఓన్ ఎవరు ఎన్నుకున్నా ఎవరు ముందలున్నా ఖచ్చితంగా పేరు ఎవరికి వస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. యాజ్ ఏ సీఎంగా తనే ఉన్నాడు కాబట్టి రేవంత్ గారికి వస్తుంది. ఆయన నోటీసులు లేకుండా ఇదంతా జరుగుతుందంటే ఖచ్చితంగా కాదు అనే చెప్పొచ్చు. ఆయనకి తెలియకుండా జరుగుతుందంటారా? ఒక సీఎంకి తెలియకుండా ఈ హైదరాబాద్ రాజధాని కేంద్రంలో ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చా? కాదు కదా. ఖచ్చితంగా ఎవరు ఎంకున్నా ఎవరు ముందలున్నా
ఈ యొక్క పాపం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికే సంబంధము, ఎవరికి సంబంధం లేదు. నిజంగానే ఉన్నది ఉన్నట్లు ఆపేసేయండి. ఆపేసి దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటిది ఒక డిపిఆర్ ప్రకటించండి. చెరువుల ప్రక్షాళన చేస్తా అంటున్నాం. ఆ ఎఫ్టీఎల్ ఎంత ఉంది, బఫర్ జోన్ ఎంత ఉంది, దానికి సంబంధించినటువంటి ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, నిజంగానే కబ్జా కోర్ ఎవడు, ఆ కబ్జా చేసినటువంటి రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఆఫీసర్ ఎవడు. అదే సార్, నేను ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు మోదీ గారు స్పందించట్లేదు ఇప్పటి వరకు? హైదరాబాద్ నగరం అనేటువంటిది ఉన్నటువంటి స్టేట్లో హైదరాబాద్ నగరం అనేటువంటిది చాలా చిన్న నగరం భారతదేశం మొత్తంలో. ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి ప్రతి ఒక్కరు చెప్పిన తర్వాత, అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత మాత్రమే ఒక ప్రధానమంత్రి స్పందించగలుగుతారు. ఆల్రెడీ ఇప్పుడు మీ ఎంపీలు కానీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి కేంద్ర మంత్రులు ఉన్నారు అక్కడ మన వాళ్ళు, మరి ఎందుకు వాళ్ళు ఇప్పటికిప్పుడు సమాచారం చేరవేరుస్తలేరా అసలు? ఇప్పుడు మీరు నేను అట్లీస్ట్ ఒక ట్వీట్ సార్, చిన్న ట్వీట్. ఇప్పుడు మన వాళ్ళు క్రీడాకారులు ఒక అవార్డు గెలుచుకున్నారంటే సింగిల్ ట్వీట్ ఇట్లా వదిలేస్తాడు. ఆవుకి దూడ పుట్టింది అంటే ట్వీట్ చేస్తుండు, నాకు లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పేసి. ఇట్లా చిన్న చిన్న వాటికి ట్వీట్ చేసే మోదీజీ ఇన్ని దారుణాలు ఇంతగానం జరుగుతుంటే ఎందుకు అట్లీస్ట్ ట్వీట్ కూడా ఎందుకు చేస్తలేడు? దారుణాలు అనేటువంటి విషయాన్ని నీవే చెప్తున్నావు దారుణం అని. దానికి సంబంధించి ఈ దారుణం ఎక్కడి నుంచి మొదలైంది మీరు అంటున్నారు కదా సార్ ఇది దారుణం అని, అందుకే నేను చెప్తున్నా. ఇప్పుడు యాజ్ యాంకర్ గా మీరు కూడా చెప్తున్నారు దారుణం జరుగుతుంది సార్, దారుణం అనేటువంటి జరుగుతుంది సార్. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, దానికి సంబంధించి అంటే ఈ ఎంపీలందరూ మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా 8 మంది ఎంపీలందరూ అక్కడ నుంచి ఏమి చెప్పకుండానే వీళ్ళందరూ ఇక్కడ చేస్తున్నారంటారా? మా ఎమ్మెల్యేలు అందరు ఇక్కడ నిన్న మొన్న పర్యటించిండ్రు. ఆ పర్యటనలు మొత్తం అక్కడ హైదరాబాద్ ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియకుండానే చేస్తున్నారంట. వాళ్ళ దాంట్లోనే ఇక్కడ వచ్చి జనాలకు భరోసా ఇవ్వండి, దాన్ని ఖచ్చితంగా ఆపాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఆపాలి. ఎట్ ద సేమ్ టైం నదులను కూడా కాపాడాలని చెప్తారు ఎవరైనా సరే. నదులని కాపాడాలి, ఎట్ ద సేమ్ టైం జనాలకు అన్యాయం జరగొద్దు. అదే చెప్తున్నటువంటి మా నాయకులు చెప్తున్నటువంటి విషయమే నేను మళ్ళీ చెప్తున్నాను. పద్ధతి ప్రకారం చేయండి అని చెప్తున్నారు ఆయన కూడా. ఆయనకు సంబంధించిన ట్వీట్ అనేటువంటిది అది నీ పరిధిలో నా పరిధిలో లేనటువంటిది. ప్రధానమంత్రిగా ట్వీట్ చేయడం అనేటువంటిది అది నా పరిధి నీ పరిధి కాదు. అంటే మీరు ఇప్పుడు బీజేపీ లీడర్ గా, సో నేను అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే ఎందుకు అంత లేట్ స్పందన? ఎందుకంటే ఎట్లా బీజేపీ తెలంగాణలో పెద్ద ఎక్కువేం లేదు, అక్కడ మనం పెద్ద వేసి కూడా పెద్ద వేస్టే, అవసరమా అన్న ఫీలింగ్లు ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లున్నదంటే బీజేపీది ఫస్ట్ మెయిన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటే బీజేపీ ఎక్కడో మూలకు ఉంటుంది. ఇప్పటికి కూడా చాలా మంది బీఆర్ఎస్ని ఎక్కువ కోరుకుంటున్నారు తప్ప బీజేపీ రావాలని చెప్పేసి. ఇప్పుడు మీకు కూడా ఇదే టైము. ఇప్పుడు మెయిన్ ప్రతిపక్షంగా ఎదగాలంటే ప్రజలు కష్ట సమయాలలో ఉన్నప్పుడు ఎవరైతే వచ్చి ఆదుకుంటారో వాళ్ళకే ఎక్కువ ప్రజలు మొగ్గు చూపుతారు. ఇప్పుడు బీజేపీలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. బండి సంజయ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళకి చాలామంది అభిమానులు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళ నేత వాళ్ళు కావాల్సుకున్నటువంటి నాయకుడు రావాలని కోరుకుంటారు. ఎందుకు అంటే ఎక్కువ కనిపించట్లేదు, ఎక్కువ ప్రజలలో కనబడట్లేదు. ఎందుకు? మీరు చెప్పినటువంటి బండి సంజయ్ గారు హైడ్రా ఏ రోజైతే మొదలైందో, అవును, నాగార్జున ఇన్కన్వెన్స్ ఏ రోజైతే కూల్ చేశారో ఆ రోజు నుంచి మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బండి సంజయ్ గారు. మళ్ళీ తర్వాత కనబడలేదు కదా, నేను అదంటున్నాను. ఈ రోజు మాట్లాడుతున్నారు, మనకు కనిపిస్తలేదు. జనాలలో కలవడం అంటున్నాను. జనాల ఆయనకు ఉన్నటువంటి షెడ్యూల్ ఆయనకు ఉంటుంది, అది నీవు డిసైడ్ చేసేది కాదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, న్యూ మారుతి నగర్కి సంబంధించి 10 నుంచి 15 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి న్యూ మారుతి నగర్లో ఈటెల రాజేందర్ గారు ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంకు నువ్వు అక్కడ ఉన్నటువంటి అంటే దాదాపుగా వాళ్ళకు సంబంధించి 8 గంటలు, దాదాపు 8 నుంచి 9 గంటలు అక్కడే ఉన్నాడు ఈటెల రాజేందర్ గారు. అంటే వాళ్ళందరూ జనాల మీద ప్రేమ లేకనే అక్కడ ఉన్నాడంటారా 8-9 గంటలు. ఒక విఐపి, ఒక వ్యక్తి, ఒక ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి 8 నుంచి 9 గంటలు ఒకే ప్రాంతంలో ఉండడం అనేటువంటిది పార్టీ మొత్తం తరపున ఆయన ఒక్కనే వచ్చిందంటారు. ఆయన పార్టీ మొత్తం ఆయన ఎప్పుడు చాలా మంది ఉన్నారండి, ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన ఫోకస్ అవుతారు. ఆ రోజు ఈటెల రాజేందర్ గారితో పాటు బండి సంజయ్ గారు దాని గురించి మాట్లాడారు, తర్వాత మన ఎంపీలు మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రస్తుతానికి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో లేనట్టున్నాడు, ఆయన కాశ్మీర్కి ఇన్ఛార్జిగా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. దానికి సంబంధించి మిగతా పార్టీ నాయకులందరూ ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ మీరు జనాల దగ్గరికి వెళ్ళలేరు అంటున్నారు కదా, ప్రతి ఒక్కరు వాళ్ళని పరామర్శించడం జరుగుతుంది, వెళ్ళడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ గారు ప్రతిరోజు ట్వీట్ చేస్తున్నారు, ప్రతిరోజు పేపర్లో మాట్లాడుతున్నారు, ప్రతిరోజు టీవీలలో మాట్లాడుతున్నారు, ప్రతిరోజు. ఈరోజు నిన్న కూడా మాట్లాడారు. ఆయన ప్రస్తుతానికి కరీంనగర్లోనే ఉన్నారు.
ఆయన మాలధారంలో ఉన్నాడు, కరీంనగర్లోనే ఉన్నాడు ఇప్పుడు కూడా. తెలంగాణ రాష్ట్రం గురించి ప్రతిరోజు జనాల గురించి స్పందించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే బండి సంజయ్ గారు అంటారు ఖచ్చితంగా. ఓకే, లాస్ట్ ఫైనల్ ఏమంటారు ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి, హైడ్రా గురించి మొత్తం స్కామే అంటారు. ఇంకా హైడ్రా గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ ఇక్కడ జరగడానికి మాట్లాడడానికి ఏముందంటే, మూసి పరివాహక ప్రాంతము ప్రక్షాళన అనేటువంటిది, సుందరీకరణ అనేటువంటిది ఎవరు అడ్డుకోనవసరం లేదు. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతిపక్షాలకు లేదు, అవసరం అది. కానీ ఒకటే చెప్తున్నా, నీవు చేసిన తప్పు నేను చేసిన తప్పు కాదు. కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి తప్పును ఇమీడియట్గా నేను సరి చేస్తానంటే కుదరదు. ఒక పద్ధతి, ఒక ప్రకారం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీ రోల్ పర్సన్ సీఎం గారు, ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ జనాలకి ఇవ్వాల్సింది ఇస్తూ ఆ జనాలని సరిచేసి, అంటే వాళ్ళకి ఏమి కావాలనో వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాతనే ఆ యొక్క ఇళ్లను కూలగొట్టి తర్వాత సుందరీకరణ అనేటువంటిది మొదలుపెట్టండి. అట్ ద సేమ్ టైం 1,00,000 కోట్ల రూపాయలు నేను తెచ్చి మొత్తం సుందరీకరణ చేస్తా అంటున్నాను. అదే 1,00,000 కోట్ల రూపాయలు ఫస్ట్ మొదటిగా వీళ్ళందరినీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయండి. ఓ 100 మంది ఉంటే 10 మంది నాశనం అయితే 100 మంది బాగుపడతారు, 100 మందికి వ్యవసాయ నీళ్ళు వస్తాయి. ప్రాజెక్టులల్లో ఇదంతా జరుగుతుంటుంది. ప్రాజెక్టుల కోసం భూమి సేకరిస్తుంటే ఒక 100 కుటుంబాలు బాగుపడతాయంటే ఓ 10 కుటుంబాలు నాశనం కాక తప్పదని. ఓకే, ఈ 100 కుటుంబాలలో బాగుపడడానికి ఏముంది, 100 కుటుంబాలు 10 కుటుంబాలు నాశనం కావడానికి ఏముంది ఇక్కడ అర్థం కాలే. అసలు మూసి పరివాహక ప్రాంతంలో వచ్చినటువంటి సుందరీకరణ కోసం వచ్చినటువంటి అందులో వచ్చినటువంటి నీళ్ళని దేనికోసం వాడతావో ఇంతవరకు నీకు లేదు. నిజంగానే చేస్తున్నావు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నావు, దాని డిపిఆర్ ఎక్కడుంది, దాన్ని ఎందుకోసం చేస్తున్నావు, దాని గోల్స్ ఏంది, దాని లక్ష్యాలు ఏంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి, దేనికోసం చేస్తున్నాము. ఏమనంటే థేమ్స్ నది గురించి మాట్లాడతారు, లండన్లో ఉన్న థేమ్స్ నది గురించి మాట్లాడతారు. లండన్లో ఉన్న జనాభా ఎంత, హైదరాబాద్లో ఉన్న జనాభా ఎంత, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత? సాధ్యం కాదు అని మీరు అంటున్నారు సార్. సాధ్యం కాదు అని తలుచుకుంటే సాధ్యం అవ్వచ్చేమో, సాధ్యం కాదు కొంతవరకైనా సాధ్యం అవ్వచ్చు. 100% ఎవరెవరు మొదలు పెట్టాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు మొదలు పెట్టిండు, హర్షణీయం అని నేనే చెప్తున్నాను. కానీ ఇక్కడ జరుగుతుందని నేనేమంటే, జనాలను చంపేసి వాళ్ళ శవాల పైన ఈ యొక్క సుందరీకరణ చేస్తారంటే ఒప్పుకోవద్దు అని చెప్తున్నాను. మేము ఒప్పుకోము అని చెప్తున్నాం. జనాలను చంపనవసరం లేదు కదా సుందరీకరణ చేయడానికి. జనాలని అబాధ్యులుగా చేయాల్సిన అవసరం లేదు కదా, రోడ్డు పాలన చేయాల్సిన అవసరం లేదు కదా. ఆ రోడ్డు పాలు కాకన్నా ముందే నీవు చేయాల్సింది చేస్తే, నీవు ఇవ్వాల్సింది ఇస్తే సంతోషంగా అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ వాళ్ళ యొక్క ఇల్లు కానీ చూసుకుంటారు. అది చేయాలి ఫస్ట్. అది చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత నీవేమో సుందరీకరణ చేస్తావా, లేక మొత్తం అక్కడనే మొత్తం స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటారా, అది మీ ఇష్టం. ఇప్పుడు నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి అది నీ ఇష్టం. నేనేమన్నా దీంట్లో ఎందుకు అంత ఇంట్రెస్ట్, మరీ శనివారం ఆదివారం పూట కూల్చివేతలు ఎందుకు, వాళ్ళే వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తే అని చెప్తున్నాను. అక్రమ లేఅవుట్లు అసలు అక్రమం అనేటువంటి మాట చెప్తే, ఎవడన్నా ఆ మాట చెప్తే అసలు బాధేస్తుంది. అక్రమ లేఅవుట్లు అంటావు, అక్రమ కాగితాలు అంటావు, అక్రమ ఇండ్లు అంటున్నావు. అసలు నీవు 500 బాండ్ పేపర్ పైన, రాజముద్ర ఉన్న 500 బాండ్ పేపర్ పైన నీవు రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చిన తర్వాత అది అక్రమం ఎట్లయిందో నాకు అర్థం కాదు ఇప్పటికీ. రాజముద్ర ఎవరిది? తెలంగాణ రాష్ట్రాన్ని కదా. చేసినాడు ఎవడు? తెలంగాణ ఆఫీసరే కదా. చేయించినాడు ఎవడు? తెలంగాణ ప్రభుత్వమే కదా. తెలంగాణ ప్రభుత్వమే మొత్తం ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్రమం ఇల్లు, అక్రమం లేవట్లు అంటే ఎవరికేం తెస్తున్నారు? ఆ అక్రమ మనుషులు ఎవరు, అక్రమం చేసిన వాళ్ళు, వాళ్ళని కూడా బయటకు తీయండి. ఎందుకు చేసావో తెలుస్తుంది కదా. ఓకే సరే సార్, చూద్దామంటే ఫ్యూచర్లో ఇంకా ఈ హైడ్రా ఎంతవరకు పోతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా కొద్ది రోజులైనా మనం వేచి చూడాల్సిందే. సరే, రీసెంట్గా తిరుపతి లడ్డు వ్యవహారం గురించి నిన్న కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. అంటే ఏంటిది అనేది ఇంకా మీకు పూర్తి రిపోర్ట్ రాకముందే మీడియా ముందుకు ఎట్లా వస్తారని చెప్పేసి ఇటు చంద్రబాబు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, కొంచెం అంటే అన్నారు కదా సుప్రీంకోర్టు, అంటే అంత ఈజీగా మీరు మీడియా ముందుకు ఎట్లా వస్తారో సరైన రిపోర్ట్ లేకుండా. ఏమంటారు మరి మీరు దీని గురించి? అసలు నిజంగా జరిగిందంటారా? కల్తీ జరిగిందా? కలియుగ దైవం అనేటువంటి వ్యక్తి ఎవరున్నారో ఆ వెంకటేశ్వర స్వామి మాత్రం. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఆయనకున్నటువంటి డీటెయిల్స్ అనేటువంటి ఆయన దగ్గర ఉన్న దాని ప్రకారం మాట్లాడిందా, లేక ఎవరైనా మాట్లాడిచ్చిందా, ఇంకేమైనా జరిగింది అనేటువంటిది నాకైతే తెలియదు. కానీ ఇక్కడ మనం మాత్రం ఒక విషయం చెప్పగలుగుతాం. నిజంగానే ఒకవేళ కల్తీ జరిగితే కల్తీ చేసినటువంటి వ్యక్తి జీవితంలో మళ్ళీ ఉండకపోవచ్చు బహుశా. అంటే ఎవరితో పెట్టుకున్నా తిరుమల వెంకటేశ్వరునితో పెట్టుకుంటే ఎవడు ముందలవలేదు, వాళ్ళు కూడా ముందలవాలి. ఇది ఒకవేళ ఈ లడ్డూలో కల్తీ అయిందని జరిగిందని తెలిస్తే
ఒకవేళ జరిగింటే ఆ చేసిన వాని పరిస్థితి ఆ విధంగా ఉంటే నిజంగానే పుకార్లు లేపిన వాళ్ళ పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు ఈ పుకార్లు లేపితే ఆయన గొంతు పైన ఆయన కాలేసి కొట్టుకున్నట్లే. 100 కోట్ల మంది కలియుగ దైవంగా భావించేటువంటి వ్యక్తి ఆ యొక్క లడ్డు ప్రసాదం అనేటువంటిది జనాలు ఏ విధంగా ఫీల్ అవుతారంటే, నమ్ముతున్నారా సార్ మీరు కల్తీ జరిగింది అని? అంటే చెప్పిండ్రు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పడం వల్ల అనేటువంటిది మనం చేయగలుగుతున్నామే తప్ప ఇంకోటి అనేటువంటిది లేదు మనకి ఇక్కడ. ఆ జరిగినటువంటి దాంట్లో కలియుగ వెంకటేశ్వర స్వామి అనేటువంటి వ్యక్తి స్వయంగా లడ్డు నేను నీకు ఇస్తున్నాననే భావనతో ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకొస్తారు. కులాలు మతాలు వేరైనా సరే తిరుపతి లడ్డు ప్రసాదం అంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఈవెన్ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఖచ్చితంగా తిరుపతి లడ్డు ప్రసాదం అంటే తీసుకొని తింటారు చాలామంది. అంతటి పవిత్రత కలిగింది. ఆ పవిత్రమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది, కల్తీ జరుగుతుంది అనేటువంటి తెలిసి కూడా కాముగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా తప్పే, తెలిసి దాన్ని ఏం చేయకపోవడం తప్పు. ఒకవేళ నిజంగానే కల్తీ జరిగింటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క 100 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ మనోభావాలని మీరు అనేది వాస్తవమే. మీకు అనిపిస్తుందా ఆ లడ్డు కల్తీ అయింది అనేది? మీకు నమ్మదగిన విషయం అనిపిస్తుందా, లేదా కల్పితాలు అనిపిస్తున్నాయా? కల్తీ ఇప్పుడు ఒక స్వామీజీ అన్నారు పంది కొవ్వు కలిస్తే లడ్డు పాడైపోతుంది, అసలు ఇదంతా రూమర్స్ అని ఒక స్వామీజీనే అన్నారు. ఆ లడ్డు టేస్ట్ కూడా మనకి ఎక్కడే మారలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు మనకి తెచ్చిస్తూనే ఉంటున్నారు. మనం ఎప్పుడో ఒకసారి ఒక డేట్ అనేటువంటిది వాళ్ళు ఇంతవరకు ఫిక్స్ చేయలేదు. లడ్డుకు సంబంధించి ఈ రోజు డేట్ లో కలిసింది లేదు, ఈ రోజు డేట్ లో కలిసింది అనేటువంటిది లేదు. అంటే దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది అనేటువంటిది తెలుసు. అప్పుడు నిజంగానే ఒకవేళ నెయ్యిలో కల్తీ జరిగితే ఒక లడ్డు ప్రసాదం అనేటువంటిది స్వామీజీ గారు చెప్పినట్లు లడ్డు ప్రసాదం అనేటువంటిది ఖచ్చితంగా చెడిపోతుంది, 100% చెడిపోతుంది. నెయ్యికి కొవ్వుకు మిళితమయ్యేటువంటి అవకాశం ఉంది, కానీ ఆ కొవ్వు అనేటువంటిది స్మెల్ వస్తుంది. అంటే మనం తీసుకునేటువంటి ఒక మటన్ చికెన్లో ఒక రోజు మనం అదే విధంగా పెడితే ఆటోమేటిక్గా స్మెల్ వచ్చేస్తుంది. అయితే ఒక స్వామీజీ అన్నారు కదా సార్, అంటే పంది కొవ్వు ఒకవేళ కలిస్తే లడ్డు పాడవుద్ది, ఎక్కువ రోజులు నిలువ ఉండదు, ఇదంతా కేవలం ఒక ఆరోపణలు మాత్రమే అని అన్నారు. వాస్తవానికి ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు, మన మిత్రులు బంధువులు తెచ్చిస్తూ ఉంటారు తిరుపతికి వెళ్ళిన వాళ్ళు. అది తిన్నప్పుడు మరి చాలామంది ఎవరికి ఎటువంటి అనుమానం అయితే రాలేదు. అనుమానం రావడం అంటే అసలు ఏ డేట్ నాడు కలిసింది, ఏ డేట్ నాడు అది బయటకు వచ్చినాయి ఆ లడ్లు అనేటువంటి తెలిస్తే ఆ డేట్ నాడు నేను తిన్నావా లేదా అనేటువంటిది బయటపడు. అది ఎంక్వైరీలో మాత్రమే బయటపడు. నిజంగా అందులో నిజాయితీ ఉంటే, అందులో చేసి ఉంటే ఖచ్చితంగా బయటికి తెలియాలంటే పోలీస్ ఎంక్వైరీ జరగాలి, లేదా సిబిఐ ఎంక్వైరీ జరగాలి, లేకపోతే ఇంకో ఎంక్వైరీ జరగాలి. ప్రభుత్వం ఎవరన్నా ప్రత్యేకంగా ఒక జడ్జిని నియమించి ఆయనతో ఎంక్వైరీ చేయాలి. ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే అది బయటకు వస్తుందండి. నేను స్టూడియోలో కూర్చొని మాట్లాడము నిజంగానే అదనేటువంటిది కాదు. నిజాలు తేలాలంటే ఎంక్వైరీ అనేటువంటిది ముఖ్యం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదంతా జరిగిందా లేదా అనేటువంటిది పక్కన పెడితే దీనిపైన జరుగుతున్నటువంటి రచ్చతో 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు అనేటువంటివి దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. దీనిపైన చర్చ అనేటువంటిది ఎంత తగ్గిస్తే ఎంత మంచిదని చాలా మంది అంటున్నారు, చాలా మంది మేధావులు అంటున్నారు, పెద్దలు అంటున్నారు. నేను యాజ్ ఏ హిందువుగా నిజంగానే ఇటువంటి చర్చకు దారి తీస్తుంది అని ఎప్పుడైతే ఊహించలేదు. ఇంకోటి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నాయనే సంగతి, ఒక వ్యవస్థలో లోటుపాట్లు ఉంటాయనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అక్కడ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ చైర్మన్ ఉంటాడు, ఆ చైర్మన్ ఏం చేస్తున్నాడు అనేటువంటిది నా ప్రశ్న. రెండవది, కొన్ని 100 ఎకరాల భూములు, కొన్ని 1000 ఎకరాల భూములు తిరుపతికి సంబంధించినటువంటి ఉన్నాయి, కొన్ని 100 గోశాలలు తిరుపతికి సంబంధించినటువంటి ఉన్నాయి. నిజంగానే ఎక్కడో తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఇవన్నీ ట్యాంకర్స్, నెయ్యి ట్యాంకర్స్ తెప్పించుకునే బదులు నీవే ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులే, ఆ యొక్క బోర్డే టీటీడీ బోర్డు అనేటువంటిది, ఆ బోర్డుకు సంబంధించినటువంటి బోర్డు కొన్ని 100 ఎకరాలు, కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయి. ఆవులు పెంచి పోషించి చాలా మందికి ఉపాధి కల్పించి ఆ నెయ్యిని అక్కడి నుంచే తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇన్ని రోజులు అనేటువంటిది జరిగిపోయింది. కానీ ఇక మీద ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఆ 100 ఎకరాలలో కొన్ని లక్షల ఆవులు పెంచవచ్చు. ఆ ఆవులకు సంబంధించి వచ్చేటువంటి నెయ్యితో దేవునికి అభిషేకం చేయొచ్చు, దేవుని లడ్డుకు వాడచ్చు. చాలామంది కొన్ని 100 మంది, అసలు కొన్ని లక్షల మంది యువకులకు కానీ, కొన్ని లక్షల కుటుంబాలకు కానీ
ఉపాధి కూడా కలిపేటువంటి అవకాశం పొందుతారు. ఉంటుంది. ఎరువులు వస్తాయి. సజెషన్ మాత్రం అంటే ఒక ఆవు నుంచి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకు ఆలోచించలేకపోతుంది? ఇదంతా జరుగుతుంది. దీనిపైన కూడా ఆ యొక్క ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తే మంచిదని అనుకుంటున్నాను. మరి అక్కడ ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ బీజేపీ ఉంది కదా, పురంధేశ్వరి గారు బీజేపీ అధినేత. మరి అక్కడ తనకు రాలేదంటారా ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఆలోచన? అసలు అంటే తన దగ్గర నుంచి మీ దగ్గర వచ్చినటువంటి స్పందన పురంధేశ్వరి గారి దగ్గర నుంచి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఆవేశంగా మాట్లాడుతున్నారు తప్ప అందులో ప్రాపర్గా మీనింగ్ అనేది లేదని చాలా మంది విశ్లేషకులు కూడా ఒకటి, ప్రతి ఒక్కరు హిందూ ధర్మం గురించి మాట్లాడడం కొన్ని ఫ్యాషన్గా అయిపోయింది. రెండోది, హిందూ ధర్మాన్ని తిట్టడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. సనాతన ధర్మాన్ని తిట్టడం ఒక ఫ్యాషన్గా అయిపోయింది. సనాతన ధర్మాన్ని ఎంత ఎక్కువగా తిడితే అంత హైలైట్ అవుతున్నాడు. సనాతన ధర్మం గురించి కాకుండా ముస్లిం ధర్మం గురించి కానీ, ముస్లిం ఖురాన్ గురించి కానీ, ఆ క్రిస్టియన్ ధర్మం గురించి కానీ, క్రిస్టియన్ బైబిల్ గురించి కానీ ఏ ఒక్క నా కొడుకు మాట్లాడింది లేదు ఇప్పటికీ. నేనేమంటున్నంటే సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పిండ్రు. అది హర్షించదగ్గ విషయం. 100 కోట్ల మంది హిందువులు హర్షించదగ్గ విషయం. దాన్ని ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటిది, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటిది ఒకటి ఉంది. అది చాలా బాగుంది. కానీ దాని ద్వారా వచ్చేటువంటి లోటుపాట్లను కూడా సరిదిద్దగలిగేటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే అది మనకు పనిచేస్తాయి. ఈరోజు గవర్నమెంట్ ఆ పరిధిలో ఉన్నప్పుడే ఈ యొక్క పరిస్థితి ఏర్పడ్డదంటే నిజంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే, కొన్ని మఠాల చేతుల్లోకి వెళ్ళిపోతే చాలా కష్టంగా ఉంటుంది మళ్ళీ. కానీ దీనికి సంబంధించినటువంటివి, సనాతన ధర్మానికి సంబంధించినటువంటిది, ఈ యొక్క గుళ్ళకు సంబంధించినటువంటివి, ఈ యొక్క వ్యవస్థకు సంబంధించినటువంటిది ఒక ప్రత్యేకమైన రూపాన్ని తీసుకొచ్చి ఆ ప్రత్యేకమైన రూపంలో వాటిని కూర్చోబెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా, హిందువుల మనోభావాలు ఎటువంటి హాని కలగకుండా వారికి ఈ యొక్క వ్యవస్థను ముట్టజెప్పేటువంటి అవసరం ఆ యొక్క ఏపీ గవర్నమెంట్ పైన ఉంది. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ పైన కూడా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లో జరిగేటువంటి వ్యవస్థలో నిజంగానే బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఆ యొక్క బోర్డు కిందికి యొక్క గుళ్ళను తేగలిగితే, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగితే చాలా బాగుంటుంది. ఆ గుళ్ళో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా, ఆ గుళ్ళో పనిచేసేటువంటి వ్యవస్థలో కూడా ఆ యొక్క దేవుని పైన నమ్మకం ఉన్న వాళ్ళని మాత్రమే పెడితే ఇంకా బాగుంటుంది. ఆ యొక్క టీటీ బోర్డులో పనిచేసే వాళ్ళు, వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆదివారం పూట బైబిల్ పట్టుకొని చర్చిపోతారు. వాళ్ళని నేనేమి అనట్లేదు. కానీ హిందూ ధర్మం పైన, ఆ యొక్క భగవంతుని పైన నీకు నమ్మకం లేనప్పుడు, నీవు పూర్తిగా ఆ భగవంతుని నమ్మనప్పుడు, ఆ దేవుడు అంటే ప్రేమ కానీ, భక్తి కానీ, భయం కానీ ఏది లేనప్పుడు ఇటువంటి వ్యవస్థలో ఇటువంటి కల్తీలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నీకు ప్రేమనని ఉండాలి, భయమని ఉండాలి, భక్తని ఉండాలి. ఈ 3 లేవు కాబట్టి ఇటువంటి వ్యవస్థలో ఉన్నది. ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటిది ఇప్పుడు జరగొద్దు అనేటువంటిది కోరుకుంటున్నాను. హిందూ ధర్మం పైన, ఆ యొక్క వెంకటేశ్వరుని పైన, ఆ యొక్క దేవుని పైన ఎవరికైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని, ఆ నమ్మేటువంటి వ్యక్తిని ఆ యొక్క చైర్లో కూర్చోబెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంటుంది. ఖచ్చితంగా ఇటువంటి అన్ని చర్యలు తీసుకుంటే వచ్చే కాలంలో కూడా లడ్డుకు సంబంధించి కానీ, వ్యవస్థకు సంబంధించి కానీ ఎటువంటి పాట్లు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉందని నా. తెలంగాణలో అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆల్మోస్ట్ సంవత్సరం దగ్గర దాకా వచ్చింది. ఇంకా ఏపీలో ఎలక్షన్స్ అంటే ఇంకా మొన్న జరిగినాయి. అక్కడ హామీలు ఇచ్చిళ్ళు ఎలక్షన్స్కి ముందు, ఇక్కడ హామీలు ఇచ్చిర్రు ఎలక్షన్స్కి ముందు. ఇక్కడనేమో హైడ్రా, అక్కడనేమో తిరుపతి లడ్డు వ్యవహారం. ఇదంతా వీళ్ళు కావాలని ముందు పెట్టుకున్నారా, అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరకుండా ఉండడానికని కావాలని ముందు పెట్టుకున్నారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏ విధంగా ఇస్తారు? మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 100 రోజులలో నేను ఏమేమి హామీలు ఇచ్చినా అవి మొత్తము నెరవేరుస్తా అని 100 రోజులే చెప్పిండు తాను. ఇప్పటి వరకు కొన్ని లేవు, కొన్ని కాదు మ్యాక్సిమం లేవు, మ్యాక్స్ టు మ్యాక్స్. ఒకవేళ మెయిన్ మనం చూసుకుంటే రైతులకు ఉచిత బస్సు అదొకటే మనకు కనిపిస్తుంది. అందులో కూడా చాలామంది కాదు అసలు 99% నిరాశతోనే ఉన్నారు. నిన్న మేము అడిగినామా, మాకు ఎందుకు పెట్టినాము, మమ్మల్ని ఎందుకు సంపాదించినామని కొంతమంది అంటున్నారు. ఇంకా ఏపీ సంగతి మనం పక్కన పెడితే ఇక్కడ జరిగే ఇష్యూస్ అయితే అది. ఇక రైతుల గురించి వస్తే రైతు భరోసా అన్నారు, దాని ఊసే లేదని అంటున్నారు. మరి అంటే టైం ఏమన్నా పట్టుద్దా? అసలు మీ వర్షన్ ఏంటి? అంటే మీరు ఇప్పుడు బీజేపీ కాబట్టి మీరు కంప్లీట్ విమర్శించకుండా, ఎందుకంటే ఇప్పుడు
ఎవరైనా సరే ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీని విమర్శించడం అనేది సహజం. సో అది కాకుండా నార్మల్గా మీ వర్షన్ ఏంటనేది చెప్పండి. విమర్శనలు పొగడతలు అనేది పక్కన పెడితే అవును. జనాల తరపున మాట్లాడేమనేటువంటిది అవును అవును ఒక నాయకునిగా జనాల తరపున అవును అది మాట్లాడు. జనాలకు సంబంధించి కేవలం 2 లక్షల రూపాయలు అంటే రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తాననేటువంటిది ఒకే ఒక పదంతో ఈరోజు అధికారంలో నిలబడ్డాడు మన యొక్క రేవంత్ రెడ్డి. ఎవరికైతే భూములు ఉన్నాయో ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఇంతకుముందు చెప్పినట్టు నేను హైదరాబాద్ సరౌండింగ్లో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎక్కడ గెలవలేదండి. హైదరాబాద్ సరౌండింగ్లో హైదరాబాద్లో కానీ కేవలం చుట్టుపక్కల జిల్లాల్లో పేద జిల్లాల్లో వ్యవసాయంపై ఆధారపడి ఉన్నటువంటి జిల్లాల్లో అద్భుతమైనటువంటి మెజారిటీతో మీ ఎమ్మెల్యేలు గెలిచారు. సంతోషం. గవర్నమెంట్ వచ్చింది. నీవు రైతులకు ఇచ్చినటువంటి హామీ ఆ రైతులు నిన్ను ఓట్లేసి గెలిపిస్తే రైతులకు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పారు. ఇప్పటికి నీవు చేసింది 18 కోట్లు మాత్రమే. మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తావు? సంవత్సరం దాటుతుంది. దాదాపుగా నీవు ఈ 2 అంటే 2 పర్యాయాలకు సంబంధించి రైతు భరోసా అనేటువంటిది ఆ విధంగానే మిగిలిపోయింది. రైతు భరోసా 7,500 రూపాయలు ఎకరాకి ఇస్తున్నావు. ఈ 7,500 రూపాయలు ఎకరాకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు? దానికి సంబంధించిన డబ్బులు ఎన్ని? దానికి సంబంధించి దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు నీకు ఇప్పుడు అప్పులో ఉన్నావు. రైతులకు బాకీ పడి ఉన్నావు 2 సంవత్సరాలకు సంబంధించి. అదేవిధంగా నీవు ఇచ్చినటువంటివి హామీలలో నీవు కౌలు రైతుకు కూడా భరోసా కల్పిస్తా అన్నావు. భరోసా కల్పించడానికి కౌలు రైతుకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏమన్నా తయారు చేసావా? రైతులకు విధి విధానాలు ఏమన్నా తయారు చేసావా? ఇప్పటి వరకు స్పష్టత లేదు. స్పష్టత నీకు లేనప్పుడు మరి ఎవరికి ఉంటుంది? నివేద గవర్నమెంట్ మరి జనాలందరి తరపున మీరు ప్రశ్నించవచ్చు కదా సార్ ఎప్పటికప్పుడు. ఇప్పుడు చేస్తున్నది కూడా అదే కదండి. రైతు దీక్షకు సంబంధించి ఈ రోజు 24 గంటలు రైతు ఇప్పటికి కూడా హైదరాబాద్లో మా నాయకులు రైతు దీక్షలో ఉన్నారు. ఇప్పుడు కూడా స్టిల్ నౌ అక్కడ ఉన్నారు. ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. స్టిల్ నౌ ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి రైతుల పక్షాన కొట్లాడుతున్నారు. ఓకే, ఆన్సర్ వచ్చేదాకా దీక్ష చేపడుతూనే ఉంటారు. 100% 24 అవర్స్ దీక్ష అనేటువంటిది ఫుల్ఫిల్ అవుతుంది. దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా గవర్నమెంట్ పైన గవర్నమెంట్ మెడల్ వంచైనా సరే రైతులకు సంబంధించి రావాల్సింది మొత్తం తీసిస్తారు. 100% ఇవ్వాల్సిందే. ఎవడైనా దేశం బాగుపడాలంటే రైతు బాగుండాలనేటువంటిది చాలామంది పెద్దలు చెప్తున్నారు. ఈ రోజు కూడా రైతులను బాగుపరుస్తాను అంటేనే నీకు వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళని పక్కన పెట్టేసి నువ్వు హైడ్రా మీద పడి మొత్తం చిన్న గీత ముందు పెద్ద గీత గీసేసి మొత్తం ఇదే జరుస్తుంది దీని గురించే మాట్లాడుతున్నా అంటే ఏమన్నా సెక్రటేరియట్ కి కూడా నోట్ అట్లా పెట్టిరు కదా సార్ బోర్డు. పోతుంది అంటారా? ఏదంటే సెక్రటేరియట్ కి పెట్టిరు అక్కడ మన హైడ్రా బోర్డు అనేటువంటి సెక్రటరీ కాదు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సగం 90% హైడ్రా కూల్ చేయాల్సిన భవనాలు అవి గవర్నమెంట్ భవనాలు. అదంతా అసాధ్యం అండి. అవును, ఏదో అంటించారు కదా. అసలు అది ఏంటంటే ఏదో ఒకటి సృష్టించాలి. ఆ సృష్టించి ప్రజలను పక్కదోవ పట్టించాలి. ఈ రైతులు మర్చిపోయారు. నిన్న మొన్న మీడియా మర్చిపోయింది, రైతులను అందరూ మర్చిపోయినారు. అందుకే కదా బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈ రోజు దాన్ని తెరపైకి తేవాలనేటువంటి ఉద్దేశంతో నాది అక్కడ కూర్చున్నది. ఖచ్చితంగా ఈ కౌలు రైతులకు సంబంధించి దాన్ని విధి విధానాలు ఇవ్వాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఇప్పుడు రాబోయే కాలంలో వడ్లకు సన్న రకం వడ్లకు మాత్రమే 500 రూపాయలు పెంచుతా అని చెప్పారు. సన్న రకాలకు కాదు. నీవు కౌలు రైతుకి ఎవరికన్నా న్యాయం చేయాలి అంటే నీ వడ్లకు రేటు పెంచండి చాలు. ఇప్పుడు నాకు ఒక 50 ఎకరాలు ఉందండి. 50 ఎకరాలు నేను కౌలుకి ఇచ్చి చేయిస్తున్నాను. ఆ కౌలుకి ఇచ్చి చేయిస్తున్నటువంటి వ్యక్తికి నేను నీ కౌలుకి ఇచ్చానని నేను రాసిస్తానా? ఆ కౌలు రైతుకి ఏ విధంగా డబ్బులు రైతు భరోసా ఇస్తావు నువ్వు? ఆ రైతు భరోసా కానీ ఆ కౌలు రైతు కానీ బాగుపడాలంటే నీవు చేయాల్సింది ఒకటే, కొనేటువంటి వడ్లకు అది సన్నాలు కానీ లావు రకాలు కానీ RNR కానీ ఏదో రకం వాడు పండించినటువంటి పంటకు నీవు మద్దతు ధర ప్రకటిస్తూ దానిపైన 500 1000 రూపాయలు ఇవ్వండి. అప్పుడు వానికి నా న్యాయం జరుగుతుంది కదా. దళారులు కూడా లేకుండా చూసుకోండి. అప్పుడు న్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ కొనేటువంటి వడ్లకు డబ్బులు ఇచ్చేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఆ దబడాలు ఇచ్చేది గవర్నమెంటే, ఆ సూదులు ఇచ్చేది గవర్నమెంటే, ఆ యొక్క దారాలు ఇచ్చేది గవర్నమెంటే, గోన సంచులు ఇచ్చేది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటే. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చి ఫ్రీగా ఇస్తున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్
ఇస్తుంది ట్రాన్స్పోర్ట్ కూడా. నీవు వడ్లు ఎత్తుకోపోవడానికి నీవు చేయాల్సింది ఏంది? నీవు ఇస్తున్నటువంటి మాట ప్రకారము 500 1000 రూపాయలు తీసుకున్నటువంటి వడ్లపైన అధికంగా ఇస్తే సంతోషిస్తారండి. ఖచ్చితంగా ఒక కౌలు రైతు బాగుపడాలంటే, కౌలు రైతుకు నీవేమైనా న్యాయం చేయాలంటే వాడు పండించిన పంటలను నీవు మద్దతు ధరకు కొనడం అనేటువంటిది ఇంపార్టెంట్. మద్దతు ధరతో పాటు ఎక్స్ట్రా చెల్లించి, మద్దతు ధర అనేటువంటిది గవర్నమెంట్ ఇస్తే, సెంట్రల్ గవర్నమెంట్ నీకు ఇస్తుంది మద్దతు ధర. ఆ మద్దతు ధరకు ఏమైనా కలిపి ఇస్తేనే నువ్వు వానికి భరోసా ఇచ్చినట్లు, లేకపోతే వాని నట్టేట్లో ముంచినట్లు. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే అడిగిన ప్రతిదానికి చాలా చక్కగా వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ప్రజల తరపున మీరు ఎప్పటికీ నిలబడి, వాళ్ళ తరపున మీరు ఏ విషయమైనా సరే వాళ్ళు హామీలు ఇచ్చిన దాని గురించి ఎప్పటికప్పుడు వాళ్ళ తరపున మీరు వాళ్ళ గొంతై మీరు ఎప్పటికప్పుడు ప్రశ్నించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియో. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోర్ట్ న్యూస్.